పరిపాలన మారింది, చంద్రబాబు గారు వచ్చారు, పెద్దవాళ్ళ పెన్షన్లు కానీ లేకపోతే వికలాంగులకి 3000 నుంచి 6000 చేయడం కానీ, అలా గ్యాస్ బండ్లు అని కానీ, రేపు పండగ నుంచి ఆడవాళ్ళకి ఉచిత బస్సు కూడా ఇస్తా అంటున్నాడు. ఆయన చెప్పినట్టుగా చేస్తున్నాడంటావా? చేస్తాడులేండి, చేయకుండా మరి జగన్ ఏం చేయట్లేదు అంటున్నాడుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చేయట్లేదు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేనే వస్తా అంటున్నాడు. ఎప్పుడు వచ్చినప్పుడు మనం అనుకునేదండి అంతేగా. ఆయన ప్రభుత్వంలో ఏం జరిగిందంట పోనీ? ఆయన ప్రభుత్వంలో రైతులను ఏది ఇచ్చాడు కదండి. ఎట్లా ఏ విషయాల్లో అంటావు? ఏ విషయాలు ఏముంది, ఈ పథకాల్లో ఈ రాళ్ళు ఆయన పేర్లు వేసుకున్నాడు. వేసుకోరా పొలాల్లో రాళ్ళు కానీ లేకపోతే పాస్ పుస్తకాల మీద పేర్లు కూడా ఆయన పేర్లు వేసుకుంటున్నాడు. రైతులు ఏం చేస్తారు, ఇంకా ఆయన పేరు పెట్టుకుంటారు. సో ఇవన్నీ తెలిసే జనాలు 11 సీట్లు అందుకనే వేసారు. అందుకనే సగం వేయలే జగన్ గారికి. వీళ్ళు దీన్ని పేడ దీన్ని సంపాదించుకున్న చేలు కూడా ఆయన పేర్లు ఎక్కుతుంటే ఇంకేం వేస్తారా రైతులు. ఇప్పుడు ఈయన ప్రభుత్వం వచ్చాక పర్లేదంటావా? చంద్రబాబు గారు వచ్చాక ఎలా ఉందంటావు? చంద్రబాబు వచ్చినాక అట్టాగే మామూలుగానే ఒక రకంగా జరుపుకొస్తున్నాడు. మరి అప్పులు ఉన్నాయి, ఇన్ని గుంటలు ఉన్నాయి, ముందు మరి చేసుకుంటూ రావాలి కదా నెమ్మదిగా. అంతేగా మరి చేసుకొస్తున్నాడులే, అట్లా జరుగుతున్నాయి. బాగానే ఉంటుంది అంటావా అంటున్నా? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు బాగానే చేస్తారా? బాగానే చేస్తున్నారు, అనుకున్నట్టుగా చేస్తున్నారు, పర్వాలేదు. బాబాయ్, ఈ రోజున చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా పచ్చగా నీరు వెళ్ళడం కానీ, అంటే పాడి పంటలకి గతంలో ఇవే కాలువలు ఎంత అధ్వాన స్థితిలో ఉండేవి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, రోడ్లు కానీ వ్యవస్థ కానీ ఎలా ఉందంటావు? ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు వచ్చినాక 3 నెలలు పింఛను, 4000 పింఛను చేసి 7,000 ఒకసారి ఇచ్చేసాడు. గ్యాస్ పొయ్యిలు 3 అన్నాడు, అది వదిలాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వమంగళ వర్షాలు పడవు, నీళ్లు రావు అన్నాడు. వరదలే వచ్చినాయి, కొట్టుకే పోయినాయి. ఇప్పుడు రోడ్లు వేస్తున్నాడు, బాగానే ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఎట్టిస్తారు అనేది పింఛను వాళ్ళతో పాటు ముంగలు ఇస్తున్నాడు. వాళ్ళకన్నా ఎక్కువే పొద్దున వచ్చి 6ంటికే వస్తున్నాయి పింఛన్లు. వాటి వల్ల ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 మంది ఒక విగ్రహాలు కాదు, 18 మంది వాళ్ళలో 18,000 వేసుకో, 90,000. అదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ సంపూర్ణంగా ఉద్యోగ జీతాలు లేకుండా ఆ ప్రభుత్వ జీతాలతో నడిపిస్తున్నాడు. గవర్నమెంట్కి ఎంత వస్తుంది, నెలకు వచ్చి విగ్రహాల వరకు ₹1,00,000 వేసి వస్తుంది. అది బాగానే ఉంది. బస్సు వదిలేడు, బస్సును వదులుతాడు. విగ్రహాల్లో రోడ్లు లేవు, వేస్తున్నాడు, రోడ్లు వేస్తున్నాడు. రోడ్డు మొదలుపెట్టాడు. 5 ఏళ్ళు పరిపాలన బాగా చేస్తాడు. 29లో కూడా ఆయన వస్తాడు గ్యారంటీగా. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఏం చేయట్లేదు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేనే వస్తానంటున్నాడుగా. జగన్ చెప్పాడా? ఆయన కూడా జనాలు నమ్ముతారా జగన్మోహన్ రెడ్డిని? నమ్మరు. ఆగు 3 ఏళ్ళలో మంది ఎత్తేస్తున్నాడు, ఎత్తేలా కోట బియ్యం సన్న ఎత్తన్నాడు, ఇవ్వలా. మంచం మీద పడుకున్నవాడికి ఇలా చోటు లేదు. ఆడదానికి 18,500 దేనికి సంవత్సరానికి, అది 14 పనులు చేసుకుంటుంది కదా. మంచం మీద ఉన్నవాడికి వాళ్ళకు ఇలా చోటి నీ పేరు చెప్పుకుంటారు. అది అన్ని బాగానే ఉన్నాయి. 229 కూడా ఆయన వస్తాడు. ఇంకా పొరపాటును కూడా రాలేడండి, చరిత్రలో రాలేడు. ఎందుకంటే రాజధాని ఒకటి నాశనం చేశాడు. రుషికొండ అక్కడ అది ప్యాలెస్, 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు కాడ 3 రాళ్ళు కూడా వేయలే, 3 రాళ్ళు కూడా వేయలే. పోతే నీకు రుషికొండ అన్నావు, అక్కడ అది దేనికి, అది దేనికి నీకు బొబ్బోటానికి, రోజా బొబ్బోటానికి మీరు చేసింది అక్కడ, మీరిద్దరికే కట్టుకుంది. అది దేనికి? కృష్ణానది అది అది మీ ఎమ్మెల్యేలు వాడుకోవచ్చుగా. అన్నాక 3 వదిలేడు చంద్రబాబు. ఇప్పుడు దేవుడు అని మొక్కుంటున్నారు, అన్నా క్యాంటీన్ దొరకదు. విగ్రహాల ఫీగానే పెడుతున్నారు, ₹5 లేవు. ఫీ 6లో 3 వదిలాడు అమల్లోకి, ఇంకా 3 వదులుతాడు. చేస్తాడండి. మోడీ గారు అధికారంలో ఉన్నంతసేపు చంద్రబాబు నాయుడు ఏదైనా చేయగలుగుతాడు నాకు తెలిసిన వరకే.
ఇప్పుడు ఇంకా అంటే ఈ రోజున అసెంబ్లీకి వెళ్తుంటే చక్కగా మాట్లాడుకోగలుగుతారు. వైజాగ్లో గాలి తుఫానికి నెల రోజులుండి రేత్రి బొగుళ్ళు రాజధానికి మళ్ళీ రుద్దేశాడు పాతదాన్ని. మన విజయవాడలో కలెక్టర్ ఆఫీస్లో పడుకోవాల్సిన పని లేదు. సీఎం ఎక్కడైనా పడుకోవచ్చు, ఇక్కడుండి ఎమ్మెల్యేతో చేపించచ్చు. 75 సంవత్సరాల వయసులో ఆ నెలలో దిగాల్సిన పని లేదు. ఒక సీఎం మేడ మీద ఉండి ఎమ్మెల్యేలు చూసుకోవచ్చు. పోలీసులు చెప్పు ఎందుకు దిగినడిచాడు, ప్రజల్లో రావాలని. అదైనా అది నాకు తెలుసు. చంద్రబాబు మొత్తం మీద అయితే చంద్రబాబు ఇంకా ఉంటారంటారా? అంటే ఆయన నెక్స్ట్ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నేను వస్తాను జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అందుకని ఏమండి ఈ 5 ఏళ్ళ లోపు జగన్మోహన్ రెడ్డిని సోదిలో కూడా ఉండడం, ఏడకో పంపించేసేస్తారు. ఉండడం వాడు చేసిన పాపాలకి, చేసిన అరస్కాలకి, వాడు రౌడీజం లేచిన కానించి గోండాయిజం, రౌడీజం అనే కానీ ఒక రోడ్లు పట్టించుకుందామే, ఒక మంచి చేద్దామే, ఒక చెడు చేద్దామే అని ఎప్పుడు ఏ కోశాలు లేడు. ఎవరిని కొడదామా, ఎవరితో తిట్టిద్దామా, ఎవరిని ఏం చేద్దామా ఇనే ఆలోచనలో ఉన్నాడే కానీ ఒక ముఖ్యమంత్రి పదవిగా ముఖ్యమంత్రిలాగా వ్యవస్థ చేయలేదండి. ఇప్పుడు మద్యం అన్నాడు, మద్యం సన్నాసి మద్యం ఇచ్చాడు, నిషేధం చేస్తాం తర్వాత సంగతి. మంచిది కూడా ఇవ్వాలి. దానివల్ల చాలామంది 100 మంది చచ్చిపోయారు. మందును అమ్మటం, పోలీసులు పట్టుకెళ్తాం, రోడ్ల మీద ఎక్కడ తాగాలి, ఇంటికి వెళ్తే భార్య పిల్లలు ఊరుకోదు. లేదు ఎక్కడ పెట్టేది తాగవచ్చు, రోడ్డు మీద పెట్టి అడిగేవాడు లేడు. అడిగితే లోకేష్కి ఫోన్ చేయొచ్చు, ఏమంటే మందు అమ్ముతున్నాం తాగుతున్నాడు ఇలాంటి సంగతి ఆయనే పట్టించుకున్నా ఆయన చేస్తాం ఫోను. ఇప్పుడు 99 రూపాయల మద్యం కూడా అంటే నాణ్యమైన మందు కొద్దిగా తక్కువ ధరకి ఇస్తా ఉంటున్నారు. ఎలా ఉంది బాబాయ్ మందు? పర్లేదు. ఇప్పుడే పారేసాం. అప్పుడు మందు ఎలా ఉండేది? అది సన్నాసి మందు. ఇప్పుడు మందు ఇప్పుడే పారేసాం. మొత్తం మీద ఏమంటావు బాబాయ్? మొత్తం మీద ప్రభుత్వం ఎలా ఉందంటావు? చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంది? అసలు మాకు ఆయనకి దండం పెట్టుకుంటామండి. మేము కాదు రాజధాని వాళ్ళు. దుగ్గురాలు ఎక్కడ, అక్కడ రాజధాని వాళ్ళు ఎక్కడ? దుగ్గురాల ఓట్లు అడుగుతానికి దుగ్గురాలు వచ్చి ఓట్లు అడిగి దండాలు పెట్టుకున్నారు. మొత్తం మా అప్ప చెల్లెళ్ళు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, కానీ సోదిలోకి లేకుండా పోయాడు. జగన్మోహన్ గారు మంచి చేస్తే గెలవకుండా ఎందుకు పోయాడు? నేను మంచిగా చేశా, మరి నేను గెలవాలి కదా. మరి 11 సీట్లకి అయిపోయాడు. కారణం ఏంటి? అదే మరి ఛానల్ ఆపేశాడు. ఇప్పుడు ఇంకా మామూలుగా ఇంకెందుకు నమ్ముతారండి? ఇంకెందుకు నమ్ముతారు? అమ్మ ఎలా ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తా అన్నాడు. అలాగే మీరు గ్యాస్ బుక్ చేశారు, డబ్బులు పడ్డాయా? పడ్డాయండి. వచ్చినాయా మీకు డబ్బులు? వచ్చినాయి. ఇప్పుడు ఉచితంగా బస్సు కూడా రేపు పండుగ నుంచి స్టార్ట్ చేస్తా ఉంటున్నారు. ఇప్పుడు పెరిగిన ధరల దృష్ట్యా కానీ ఏదైనా విజయవాడలో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సు ఉపయోగమేనంటారా మహిళలకి? ఉపయోగమే. ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉందంటారు? ఎలా ఉందంటే ఇప్పుడేగా తెలుస్తుందిగా.